హలో నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బర్రెలక్కను ఆర్జీవీ ఏదో అనని చెప్పేసి నన్ను అవమానించిండు. ఆర్జీవీ అవమానించడం వల్ల అతని మీద బర్రెలక్క కేసు పెట్టింది. మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసింది. అసలు బర్రెలక్కని ఆర్జీవీ ఏమన్నాడు, అసలు ఆర్జీవీ తప్పుగా అన్నాడా, అనుగుణ మాటలేమని అన్నాడా, అసలు ఏం మాట్లాడాడో ఏ సంగతి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆర్జీవీ ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. చూస్తే ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క అంటే బర్రెల్ని కాస్తుంది. బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రెలెక్క అయిపోయాడు. బర్రెలెక్కకి తేడా ఏంటంటే బర్రెలక్క ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది. ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు ఏమి చెప్తే అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు అని చెప్తా ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు. ఇది ఆర్జీవీ అన్న మాటలు. ఆర్జీవీ అన్న తర్వాత మళ్ళీ ఒకసారి బర్రెలెక్క ఒకసారి మాట్లాడింది, ఆమె కూడా ఒకసారి విందాం. సో నన్ను ఎప్పుడైతే నువ్వు అన్న అనిపించావు ఆ క్షణం నుంచి నా చెల్లిరా నీకు ఎలాంటి కష్టం అన్వర్ అన్న ఆయా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సార్ అన్నమాట. సో నా ప్రచారంలో భాగంగా పక్క నుండి కూడా చూసుకున్నాడు అన్ని. సో ఆ అన్న నువ్వు నన్ను బాధపడకు నేను చూసుకుంటాను చెప్పేసి వెంటనే వెళ్ళి ఇట్లా ఆర్జీవీ వరంగల్లో కేసు పెట్టారు. అలాగే హైదరాబాద్లో ఉమెన్స్ కమిషన్ దగ్గర కేసు అయితే ఆర్జీవీ అన్నది ఏంది, బర్రెలెక్క ఆలోచించింది ఏంది, బర్రెలెక్క ఆలోచన విధానం ఏంది, అసలు బర్రెలెక్కకు సజెషన్ ఇచ్చింది ఎవరు, ఇవన్నీ ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. యాక్చువల్గా నేను బర్రెలెక్కకు వ్యతిరేకం కాదు, ఆర్జీవీ గారికి అనుకూలం కాదు, నేను ఎవరికి అనుకూలం కాదు, వాస్తవం చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా. సమాజంలో సహజంగా ఏదైనా మాట్లాడుతున్న సందర్భంలో దానికి ఉదాహరణను జోడించి ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, లేదా పలానా దగ్గర ఇది జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతుంటాం. మాట్లాడుతున్న సందర్భంలో అలా చెప్తే కొద్దిగా వివరణాత్మకంగా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటాం. అదే సందర్భంలో ఆర్జీవీ కూడా గదే మాట్లాడింది నాకు తెలిసి. అయితే ఆర్జీవీ గారు అన్నది ఏంటంటే ఊరు పేరు లేని ఒక అమ్మాయి బర్రెలెక్క అని చెప్పిండు. ఊరు పేరు లేదంటే నీకు ఊరు లేదని కాదు, నీకు పేరు లేదని కాదు, నీకు అడ్రస్ లేదని కాదు ఇక్కడ ఆయన చెప్పింది. మామూలుగా సమాజంలో ఎవరో తెలియని అమ్మాయి, ఇదివరకు ఎవరో తెలియని అమ్మాయి, ఇదివరకు రాజకీయాల్లో లేని అమ్మాయి సడన్గా ఒకరోజు వచ్చి ఒక ఫేమస్ అయింది, ఒక సెలబ్రిటీ అయింది, రాజకీయ నాయకురాలు అయిందని చెప్పేసి ఆర్జీవీ చెప్పింది. ఏమాట ఆయన చెప్పింది ఇదే, అలా తప్పేం లేదు నాకు తెలిసి. బర్రెలెక్క పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మన భారతదేశంలో మహిళలు చాలా అరుదు రాజకీయాల్లోకి రావడం, చాలా అరుదు. వచ్చినా కూడా వస్తే ఒక భర్త ద్వారానో లేకపోతే కొడుకు ద్వారానో వచ్చి నిలబడి గెలిస్తే ఆ గెలిచిన సందర్భంలో భర్త నాయకత్వం చేయడమో లేకపోతే కొడుకు నాయకత్వం చేయడమో లేకపోతే వాళ్ళ ఈమె నిమిత్త మాత్రాలుగా అలా ఖాళీగా ఉంటే వాళ్ళు రాజకీయం చేస్తారు. అలాంటి సందర్భాలు ఉంటాయి చాలా దాదాపు భారతదేశంలో ఇంచుమించు. అలాంటి సందర్భంలో ఒక అమ్మాయి తనంతటి తాను వచ్చి పోటీ చేయడము, ఆమెకి సమాజం నుంచి కూడా మంచి మద్దతు దొరకడము, మంచి పాపులర్ కావడం, ఇవన్నీ చూస్తే చాలా సంతోషం అనిపించింది. అయితే ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం అవుతుంది. నీకు ఈ అమ్మాయికి సజెషన్ ఇచ్చిన వ్యక్తి కూడా పెద్దగా లోక పరిజ్ఞానం తెలియనట్టుంది. ఇట్లా
ఇట్లాంటి చిన్న చిన్న విషయాలలో చిల్లర విషయాలలో బయటకు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడితే ఉన్న రెస్పెక్ట్ పోతుంది. మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఓ వార్తలు చూసినా నేను. చెయ్యి మంచిగా ఉంటుంది, మంచి ఆలోచన అది. నిన్ను చూసి చాలామంది ఇన్స్పిరేషన్ కావాలి. చాలామంది మహిళలు నిన్ను చూసి ఇన్స్పిరేషన్ అయ్యి రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలి. కనీసం మహిళా రిజర్వేషన్ 50% అని చెప్పారు, ఆ 50% అమలు చేస్తలేరు. కనీసం అమలు చేసే ప్రయత్నంగా చేయండి, దానికోసం ఉద్యమం చేయండి. మహిళలు వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఈ సమాజంలో అనగదొక్కబడుతున్నారు. వాళ్ళకు స్వేచ్ఛనిచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి ముందు నిలబెట్టే ప్రయత్నం చేయండి. కానీ ఇలాంటి విషయాల్లో చిల్లర విషయాల్లో అయిన దానికి కాని దానికి రియాక్ట్ అయ్యి కాస్త కూస్తూ ఉన్న విలువలను పోగొట్టుకోవద్దని చెప్పేసి బరిలెక్కకు ప్రత్యేకంగా తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది. బరిలెక్క చెప్పేది ఒకటే, సమాజంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో అంటుంటారు, ఎన్నో నీకు అనుకూలమైనటువంటి కామెంట్స్ వస్తాయి, నీకు వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ వస్తాయి. అన్నిటినీ కూడా స్వీకరించి ముందుకెళ్ళాలి. నీకు అనుకూలం వచ్చినటువంటి కామెంట్ని స్వీకరించు, నీకు వ్యతిరేకంగా వచ్చినటువంటి కామెంట్ని కూడా స్వీకరించాలి. స్వీకరించి ముందుకెళ్ళాలి తప్ప ఏషియన్ రాజకీయాలు ఉరికితే నువ్వు ఆ పని మీద ఉంటావు, వేరే పని నీకు రాదు. మంచి ప్రయత్నం అయితే చేసినావు, అది అందరూ హర్షించిర్రు. ఆర్జీబీ కూడా నిన్ను గాంధీ తరహాలో పోల్చిండు. ఆ టైంలో గాంధీ తర్వాత నువ్వే అన్నట్టుగా అంత స్థాయికి తీసుకుపోయి నిన్ను మాట్లాడిన సందర్భంలో ఇట్లాంటి చిల్లర పనులు చేయొద్దని నా ఆలోచన. అతను ఏమని అన్నాను, ఇది తిట్టిండా లేకపోతే ఏమైనా అన్నాడా, లేకపోతే వేరే తిరిగి ఏదైనా వల్గర్గా మాట్లాడిండా, ఏం మాట్లాడినా అనేది కూడా వినాలి. నిన్ను నాకు తెలిసి ఆర్జీబీ ఎక్కడ కూడా నీ మీద వల్గర్గా ఏం మాట్లాడలే, నీ మీద వేరే ఉద్దేశంతో ఏం మాట్లాడలే. కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నీ ప్రస్తావన తీసుకొచ్చిండు అక్కడ, అంతే. నిన్ను ఉదాహరణగా చెప్పిండు. ఎక్కడా రాజకీయాల్లో లేని అమ్మాయి, ఎక్కడా కూడా ఎలాంటి అనుభవం లేని అమ్మాయి, దాని అర్థం అదే. నేను చెప్పిండు ఊరి పేరు లేని అమ్మాయి అని అంటే అదే దాని అర్థం అదే. ఎక్కడ కూడా రాజకీయ అనుభవం లేని అమ్మాయి, ఎక్కడా కూడా రాజకీయం చేయని అమ్మాయి ఈరోజు రాజకీయాల్లో పోటీ చేసింది. ఆమెకి నోట్లు వచ్చినాయి, నీకు రాలేదు. ఆమె కంటే కూడా నువ్వు ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి పార్టీ స్థాపించి నువ్వేం చేయలేకపోతున్నావు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నటువంటి మాటలే. అంతే తప్ప నిన్ను ఏదో తిట్టడమో, నిన్ను ఇంటెన్షన్గా అతను తిట్టడం, నిన్ను అనాలని అన్నది మాటలైతే కావాయి. ఒక రాజకీయాల్లో ఉండాలంటే కనీసం మానసిక పరిపక్వత, కొంత అవగాహన అయితే ఉండాలి సమాజం మీద. అది ఉండాలని నేను అనుకుంటా ఉన్నా. దానికి నీకు ఉన్నదని అనుకుంటా ఉన్నా. ఉంటే ఆర్జీబీ కూడా నేను ఏమనలేదు. ఆ చిన్న విషయాలకు రియాక్ట్ కావద్దు.